దీనికోసం ఒక మంత్రి మండలి ఉంటుంది, అందులో అధికారులు ఉంటారు. ఏ విధంగా వీరు ఆరోపణ చేస్తున్నారో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన బడ్జెట్ ను ప్రక్కతోవ పట్టించి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పామని వీరి ఆరోపణ అధ్యక్ష. ఈ ఆరోపణను నిరూపించగలిగితే నేను మంత్రి పదవి నుండి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎస్టీ, ఎస్సీ, బీసీలను వీరి ప్రభుత్వ హయాంలో ఓటు బ్యాంక్ గురించి ఉపయోగించుకున్నారే తప్ప వారి అభివృద్ధికి ఏ విధమైన కృషి చేయలేదని జరగబెరగని నిజం అధ్యక్ష. వీరి పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో కేటాయించిన బడ్జెట్ ను పరిశీలించినచో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు కనీసం న్యాయం జరగలేదని చెప్తున్నాను అధ్యక్ష. కానీ మా ప్రభుత్వంలో ఒక మైనార్టీ రాష్ట్రపతిని, ఒక ఎస్సీ కులానికి చెందిన రాష్ట్రపతిని, ఒక ఎస్టీ కులానికి చెందిన రాష్ట్రపతిని భారత జాతికి అంకితం చేశాం అధ్యక్ష. కానీ మాపై మత విద్వేష ప్రభుత్వం అని ముద్ర వేస్తున్నారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అది వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ను వార్షిక ఆదాయం 45,000 రూపాయల లోపు ఉన్న వారికి మంజూరు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఎస్సీ, ఎస్టీల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేస్తున్నాం అధ్యక్ష. అంటరానితనం చట్టం 1955, ఎస్సీ, ఎస్టీ చట్టం 1989, ఇలా ఎన్నో చట్టాలు వారి ప్రభుత్వంలోనే ఏర్పడిన వెనుకబడిన కాలాలపై అగత్యాలు కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీటి నివారణకు ప్రత్యక్ష చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించాం అధ్యక్ష. దానిలో భాగంగా రాష్ట్రాల్లో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి అధ్యక్ష. ఇవేమి ఈ ప్రతిపక్షం వాళ్ళకి కనిపించవు అధ్యక్ష.